So the next question is quite complicated. It's saying, is yoga a religious practice? Definitely not, అండి. మనం పుట్టడంతో రిలీజన్తో పుట్టలేదు, క్యాస్ట్ క్రీడ్ ఏది లేదండి. ప్రతి ఒక్క మనిషి ఒక్కటే. యోగా అనేది అందరూ హెల్దీగా ఉండడానికి, ఒక రిలీజన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళే హెల్దీగా ఉండడానికి యోగా అనేది క్రియేట్ అవ్వలేదు. ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఈ మాట చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ముస్లిమ్స్ నమాజ్ చేసేటప్పుడు వజ్రాసనాలో కూర్చొని శశంకాసన చేస్తారండి. అది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అని పక్కకు పెడితే, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అంత బాగుండడానికి కారణం వాళ్ళు ఐ థింక్ 5 times ఎన్నో చాలాసార్లు నమాజ్ చేస్తారు. ప్రతిసారి వాళ్ళు 10-15 నిమిషాలు ఆ వజ్రాసనంలో కూర్చుంటారు. దట్ ఈస్ ద వే దే కీప్ దే డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ. ఎంత ఆరోగ్యం వస్తుంది చెప్పండి. సో రిలీజన్ అనేది పక్కకు పెడితే, ఈవెన్ ఇఫ్ మన గుళ్ళకి వెళ్ళి పూజలు చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు, ఎందుకు హోమాలు చేస్తారు? ప్రతి ఒక్క రిలీజియస్ ప్రాక్టీసెస్ లో కూడా హెల్త్ అనేది ఉంది అని తెలుసుకోవటమే యోగా అనేది. రిలీజన్ ఇస్ నాట్ టు డివైడ్ పీపుల్. సమ్ ఆర్ ది అదర్ వే రిలీజన్స్ ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఎవ్రీబడి హెల్దీ ఇన్ దేర్ ఓన్ వే ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్. సో హోమాలు చేసిన ప్రాణాయామాలు కూడా చేస్తారండి. హోమాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు పూజారులు ప్రాణాయామం చేయమంటారు. ఏమీ తెలియని వయసులో నేను అదేదో అనుకునేదాన్ని. యోగా చేసిన తర్వాత నాకు తెలిసింది అది ప్రాణాయామము అని. సో ఎవ్రీ రిలీజన్ is somehow preaching to be healthy. Yoga is for all human beings to be healthy. Kabatti yoga itself is a religion ankondi meeru which unites everybody together. So yes, yoga can be practiced by all religions. It's not only for only Indians or వేరే కంట్రీ అని కాదు, ఇండియాలో ఉండే మళ్ళీ ఒక కమ్యూనిటీ అని కాదు, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయొచ్చు.